ట్రిపుల్ రోల్ సాహసానికి బన్నీ రెడీ. ఆట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సాధారణంగా సేఫ్ జోన్ నుంచి బయటకు రావడం ఇష్టపడరు. రొటీన్ కథలే అయినా కొత్తగా ప్రజెంట్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే మెయిన్ టార్గెట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని స్టార్ హీరోలు రిస్క్ తీసుకుని విభిన్న పాత్రలో స్క్రీన్ మీద మెరుస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన రిఫరెన్స్ తీసుకుంటే అలాంటి వారిలో టాప్లో పేరు చెప్పాల్సిందే. యంగ్ జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ సినిమాతో తారక్ ఏకంగా 3 పాత్రల్లో నటించిన తన టాలెంట్ను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ తరహా ప్రయోగాలు టాప్ హీరోలు ఎక్కువగా చేయరు. కానీ ఎన్టీఆర్ మాత్రం భయపడకుండా ముందుకొచ్చాడు. ఈ సినిమా నందమూరి అభిమానులకు పెద్ద గిఫ్ట్ లాగా మారింది. అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ మీద బజ్ అయితే నడుస్తుంది. అలాంటి సాహసానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2తో ఇంటర్నేషనల్ లెవెల్లో హవా చూపిస్తున్న బన్నీ ఇప్పుడు ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో ట్రిపుల్ రోల్లో చేయనున్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా అవుతుంది. అండ్ ఇటు చూసుకుంటే ఆట్లీ అండ్ అల్లు ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే ఈ సినిమాలో బన్నీని మాస్, క్లాస్, ఇంటెన్స్ షేడ్స్లో చూపించబోతున్నట్టు సమాచారం. ప్రతి పాత్రకు వేరే లుక్, వేరే బాడీ లాంగ్వేజ్తో స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నాడంట ఆట్లీ. ఇందులో భాగంగా బన్నీ ఇప్పటికే డైట్ షెడ్యూల్ మొదలుపెట్టి ఓ స్పెషల్ డైటీషియన్ను అపాయింట్ చేసుకున్నాడంట. అంతేకాదు లుక్స్ విషయంలో కూడా బన్నీ పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫారెన్ డిజైనర్స్ను ప్రత్యేకంగా రప్పించి కాస్ట్యూమ్ స్టైల్ మీద దృష్టి పెడుతున్నాడంట ఆట్లీ టీం. ఈ ప్రాజెక్ట్ను అత్యంత ప్రెస్టీజియస్గా తీసుకుని ఏ చిన్న లీక్ కూడా బయటకు రాకుండా టాప్ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. జైలవకుశలో తారక్ చేసిన ట్రిపుల్ రోల్ ప్రయోగం ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్న ట్రిపుల్ రోల్ ప్రాజెక్ట్తో మళ్ళీ టాలీవుడ్లో ట్రెండ్ అవనుంది. ఈ కాంబినేషన్, ఈ కాన్సెప్ట్స్పై అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్నారు. మీరు ట్రిపుల్ రోల్లో బన్నీని చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారా? ఈ సినిమాపై మీ అంచనాలేంటో మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.